రాష్ట్రంలో డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అందరికి ఒకటే అన్న. కాకపోతే పెద్దవాడికి ఒక రాజ్యాంగం, చిన్నవాడికి ఒక రాజ్యాంగం అనేటువంటి తరహాలో మన పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు చూడండి, గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఫోక్సో కేసులు నమోదు కాలేదా అన్న? ఫోక్సో కేసులు నమోదైతే ఆ కేసుకు సంబంధించి ఏమైనా సిట్ వేశారా? సపరేట్గా పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి జరిగిందా జరగలేదా, మైనరా కాదా, ఏజ్ ఉందా లేదా, ఎక్కడ ఏంటి, ఇదంతా ఎంక్వైరీ చేశారా? ఇన్ని ప్రజా సంఘాలు, ఇన్ని పార్టీలు, మీలాంటి జర్నలిస్టులు ఇన్ని పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు చేశారా? ఎవడైతే ఉందని అనేవాళ్ళు. మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఒక మర్డరో రేపు అవుతుంది, వాడు దొరకడు, అప్ స్టాండ్ లో ఉంటాడా అని అనుకున్నాం కొద్దిసేపు. అప్పుడు ఏం చేస్తారు సామాన్యుని? నీ కొడుకేడ్రా, అమ్మా నీ కొడుకేడి, నువ్వు రా పోలీస్ స్టేషన్ కానీ తీసుకొని పోతారా లేదా? బ్రదర్ మీరు సత్యం చెప్పండి, గుండెల మీద చేసుకొని. మరి బండి సంజయ్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలా లేదా? బండి సంజయ్కి ఏమన్నా రాజ్యాంగానికి అతీతుడా? అదే నేనేమంటాను బ్రదర్, నన్ను తీసుకొని పోయారు, చిత్రహింసలు పెట్టారు, రైట్, 4 కార్లలో మార్చారు కదా, ఎక్కడున్నానో చెప్పలేదు కదా. ఆ తమ్ముడు మీలాంటి జర్నలిస్టే, శేఖర్ అనే తమ్ముడు రాకపోతే నేను చచ్చిపోయాను. ఎటు తీసుకుపోతున్నారు తెలియదు. వాళ్ళు ప్రభుత్వ వాహనాలుగా కూడా ప్రైవేట్ వాహనాలు తీసుకెళ్లారు, నా ఫోన్ లాక్కున్నారు, స్విచ్ ఆఫ్ చేశారు. నేను తీవ్రవాదులు అదే, ఇటు పక్కన ఒక పోలీసు కూర్చొని తినండి సార్, తాగండి సార్, తిని తాగడానిక మీ పోలీస్ స్టేషన్ లో, నేను తిని తాగడానిక మా ఇంట్లో లేదా? బువ్వ మీరు పెట్టరా? ప్రజలు పెడుతున్నారు బువ్వ. నిరాహార దీక్ష చేసే దేనికి? దుర్మార్గుడి మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది, ఫోక్సో కేసు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, పట్టుకోండి అని. మహాత్మా గాంధీ మార్గంలో మేము ఎటువంటి సంఘ విద్రోహానికి పాల్పడకుండా ఏమైనా బస్సులు వాహనం కొడతానమా, ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తానమా, ప్రగతి భవన్కి పోతానమా, దాడికి పోతాను చెప్పలేదు. అది కూడా మేము వెళ్ళి చెప్పాము, ఇన్ఫార్మ్ చేసాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా చెప్పాం, చెప్పండి, వాళ్ళ వృత్తి మీద ప్రమాణం చేసుకొని ఫోన్ చేస్తే కూడా చెప్పా, సార్ శ్యామ లాంటి వాడు కాదు సార్, నాకు తెలుస్తా, నా దగ్గర కాల్ రికార్డు ఉంది, వినిపిస్తా. సూరారామని తీసుకొని పోయి ఇదా మీరు చేసే వ్యవహారం? నేను బట్టలు కూడా వేసుకోలేదండి, టవల్ మీద ఉన్నా. నా తల్లి ఎంత రోధించుంటది, మా భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందనా అని అంటుంది, రైట్. ఆ తల్లి కూడా మా తల్లి లాంటిది. మేము అలా ఒక వ్యక్తి మానసికంగా, కుటుంబం మానసిక ఇబ్బంది పడాలని అనుకోము. మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, మార్వాడులు దోపిడీ చేస్తున్నారని మేము కోడే కూసి గలమెచ్చితే 2:30 అర్ధరాత్రి ఈ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కుమ్మక్కై, ఈ 2 ప్రభుత్వాలు కుమ్మక్కై అర్ధరాత్రి మా ఇంటికి 10 మంది పోలీసులు వచ్చి తీసుకొని పోతే నా తల్లి ఎంత ఏడ్చుంటుంది బ్రదర్, ఎంత డిప్రెషన్ లో పోయి ఉంటుంది బ్రదర్. మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, వాళ్ళమ్మలు ఎంత ఏడ్చారో తెలుసా? నేనేం నేరం చేయలే బ్రదర్, ఎవరిని చంపలే, ఎవరి భూములు కబ్జాలు చేయలే. కరీంనగర్ లో నేనేం గ్రానైట్ వ్యాపారులను బెదిరించి కోట్లు సంపాదించలే. నేనేం మందుల సాగర్ ఇంటి మీకు దాడి పంపేలే. నేనేం కౌశిక్ రెడ్డి ఇంటి మీకు దాడి పంపేలే. చిత్రగుప్త అనేటువంటి జర్నలిస్ట్ ఇంటి మీదకి పోయి క్వశ్చన్ చేస్తామని పోయి నేనేం కొట్టలే. మా బండి సంజయ్ క్వశ్చన్ చేసిన వాళ్ళని చంపుతాం, నరుకుతాం అనేటువంటి తరహాలో శ్యాముని తిట్టే వాళ్ళని వచ్చి కొడతామని నేనేం స్టేట్మెంట్ పాస్ చేయలే. కాబట్టి డెమోక్రటిక్ పద్ధతిలో 17 నెలల పసి పాపను చేర్చినటువంటి దుర్మార్గుణ్ణి మీరు అరెస్ట్ చేయకుండా, పట్టుకోకుండా, ఇది ఎక్కడిదండి చెప్పండి? నువ్వు ఒరిజినల్ గా చేయి గుర్తు మీద గెలిచిన ముఖ్యమంత్రివా? సైకిల్ నొక్కుంటూ పువ్వు పట్టుకొని పోయి చేయి గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రివా? నీ ఇంటి దగ్గర బక్క చేర్చానని చెప్తుండు. నీ ఇంటి దగ్గర ఫార్చునర్ కార్ ఎందుకున్నది? ఆ ఫార్చునర్ కార్ వెనకాల పువ్వు గుర్తు ఎందుకున్నది? ఏడున్నాడు బండి భగీరథ్? నీ కుర్చీ కింద దాచుకున్నాడా, నరేంద్ర మోడీ గారి మంచం కింద దాచుకున్నాడా? చెప్పు, ఏడ దొరకడు. అరే ఫోన్లు లేని నక్సలైట్లు దొరుకుతారు బ్రదర్. తీవ్రవాదులను పట్టుకోవడానికి నిఘా సంస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కేంద్ర మంత్రి దొరకడానికి నాకు అర్థం కాదు. పక్క మీరేమో న్యాయం కోసం ఆ నిందితుని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు కొట్లాడుతా ఉన్నారు. అవును. ఇంకో పక్క అమ్మాయి అసలు మైనర్ కాదు, లేకుంటే నానా రకాలుగా అమ్మాయి ఐడెంటిటీ మీద చర్చ నడుస్తా ఉన్నది. కొంత మీడియా వర్గం కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళు? ఒకటి బ్రదర్, నేను ఏమంటున్నా, కోర్టు గైడ్ లైన్స్ మీరు చదవండి. కట్టుకున్న భార్యనైనా సరే ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు మగవాడికి లేదు, అవునా కదా? మన కట్టుకున్న సొంత భార్యనైనా సరే ముట్టుకునే హక్కు తనకు వితౌట్ పర్మిషన్, తనకి ఇష్టం లేకుండా తన మీద చేయి చేసే హక్కు లేదు. ఆమె పోయి జైల్లో, పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే నేను రిమాండ్కి పంపించాలి కదా. అలా ఎన్ని తర్వాత నువ్వు ఎందుకు చేయలే? ఎంత స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దుర్మార్గుడు. 3 రోజులు అయింది నేను కేసు అయ్యి, మీకు తెలియదా? మీరు చెప్పండి తెలంగాణ జర్నలిస్టులు చెప్పండి, వాడు అమ్ములు పైన జర్నలిస్టులు ఎట్లా చెప్పండి. మీకు నిజాయితీ కలిగిన వాళ్ళు కదా,
సామాన్యులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను పలానైనా కొట్టాడు సార్ తీసుకోండి అంటే ఆగమ్మా కూసో సార్ లేడు మీకు కూడా వచ్చి ఉంటాయి కదా చాలా చాలు అన్నా మాకు కేసు చేయట్లేదా వచ్చాయా లేదా? తెలంగాణ రాష్ట్రంలో వందల వేల కంప్లైంట్ లెటర్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కడుతున్నారా బ్రదర్? కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉంది. ఆ క్యాబినెట్ మినిస్టర్ ఆయన, హోంశాఖ సహాయక మినిస్టర్. అటువంటి వ్యక్తి మీద, అటువంటి వ్యక్తి కొడుకు మీద ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి పేట బషీబాగ్ పోలీస్ స్టేషన్ లో ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా బ్రదర్? మీరు చెప్పండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి బ్రదర్. కంప్లైంట్ లెటర్ వచ్చిన మాట వాస్తవం, ఆధారాలు ఉన్న మాట వాస్తవం, వాళ్ళు 6 గంటల నుంచి 12:30 దాకా అక్కడ కూర్చున్న మాట వాస్తవం, ఆ కొడుకు బండి సంజయ్ ఆ కుటుంబాన్ని బెదిరించిన మాట వాస్తవం, వాళ్ళిద్దరికి పరిచయం ఉన్న మాట వాస్తవం. ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి నానా రకాల వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసి బెదిరించి వాడొకడు కట్టప్పగాడు మధ్యలో జొర్రి ఇద్దరి మధ్యలో రాయబారాలు నడిపి నేను పెద్దరికాన్ని వహిస్తా అని చెప్పి వాళ్ళ తరపున వకాలతు పుచ్చుకొని అయ్యో అవునా ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని వాళ్ళ దగ్గర యాక్ట్ చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ లో చాలా మోసపోయినారు. 5 కోట్లు వాళ్ళు అడుగుతున్నారు కావాలని, వాళ్ళ అమ్మ వాళ్ళు కావాలనే చేసిన గేమ్ ప్లే చేసిందని ఇదంతా కూడా ఎవరంటున్నారు చాలా మంది చెప్పు తీసుకొని కొట్లాంటి అట్లా అంటారు. కాదు బ్రదర్, కన్న కూతురుని ఎవడైనా సరే ఇటువంటి కేసులో ఇరికించుకొని బదనాం చేయించుకుంటాడా బ్రదర్?